ఈ 21 అనే నెంబర్ అనేది ఓకే. ఏమన్నా పర్టిక్యులర్‌గా పట్టుకొని కూర్చొని ఉంటారా? అట్లేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 30 వెట్స్ 21 అని చెప్పేసి వచ్చి అందరి మనసులు దోచుకుంది. ఇప్పుడు అందులో యాక్ట్ చేసినోళ్ళు కూడా ఎక్కడెక్కడో ఉన్నారు. సో, నౌ కమింగ్ విత్ 21 అండ్ ప్రెగ్నెంట్ ఇది కూడా. అది అంటే బీటెక్ అయిపోయిన తర్వాత మేము ఎక్కువ చిన్నగా ఉండాలనుకోలేదు, మరి పెద్దగా ఉండాలనుకోలేదు. 21 కరెక్ట్ ఏజ్ అనిపించింది. బీటెక్ పాస్ అవుట్ అయ్యారు. ఇప్పుడు అంటే బీటెక్ పాస్ అవుట్ అయ్యాక అమ్మ అయిపోయిందిరా బాబు కాలేజ్, ఇంక వద్దురా బాబు కొన్ని కొన్ని రోజులు చిల్ అవుదాము అని ఏదో ఈ మైండ్ సెట్ ఉంటుంది కదా. హ్మ్. సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఎట్లుంటుంది? హ్మ్. ఆ ఏజ్ 21 ఉంటుంది ఆబ్వియస్లీ. సో వర్కింగ్ టైటిల్ 21 ఉంది, 21 అండ్ ప్రెగ్నెంట్. మాకు ఇంకా బెటర్ టైటిల్ దొరకలేదు యాక్చువల్లీ. హ్మ్. సో సో, ఆ ప్లేస్ మేబీ అది కూడా ఉంది మైండ్లో. ఓకే, సో ప్రొడ్యూసర్స్‌గా ఉన్న శరత్ గారు వాళ్ళు అనుకుని ఉంటారు. 21 వచ్చేసింది చలో అని. మేబీ లక్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందేమో, లేకపోతే ఆ హైప్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందేమో అనుకుని ఉండొచ్చు. యాహ్! బట్ యా, యూజువల్‌గా అభిరాము ఈ స్క్రిప్ట్ అనేది కూడా పంపించినప్పుడు సో, మెయిన్‌గా మీరు ఏదైనా చేంజెస్ గానీ, ఏదైనా సంథింగ్ జరిగినది ఏదన్నా ఉందా? చేంజెస్‌లో అయితే అంతేం అవ్వలేదు అనుకుంటా. అదేం అనిపించలేదు. లేదు లేదు. ఓకే. చలో గో. అంటే బెటర్ ఎలా చేయొచ్చు అనే దాని మీద కూర్చున్నాం గానీ, అంటే అంటే అదే చిన్న చిన్న సీన్‌లో కొన్ని కొన్ని డైలాగ్ చేంజెస్ కానీ వీళ్ళిద్దరూ కొంచెం అంటే అభిరామ్ అండ్ నందు ఎక్కువ దాని మీద కాన్సంట్రేట్ చేసేవాళ్ళు. నేనైతే డైరెక్టర్స్ యాక్టర్ లాగా వాళ్ళు ఏం చెప్తే అది చేయడం టైప్.